బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. సో మన ఛానల్ని చూస్తూ మనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళిపోయి ఒకసారి వీడియోస్ అన్ని చూసేసి మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేసుకోండి. అలా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకుంటేనే కదా నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఐఎమ్ సో 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 హ్యాపీ నిజంగానే. సో మన ఛానల్ స్టార్ట్ చేసి 1 year 4 months అవుతుంది అంతే. నేను ఆల్రెడీ 1 year దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాను, ఇంకా ఒక గుడ్ న్యూస్ మనకి దగ్గరలోనే రాబోతుంది, అప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను అనేసి అని 1 year వీడియో కూడా చేయలేదు. ఇంకా ఈ టైం కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఇన్ని రోజులు. ఇంకా ఆ టైం అయితే వచ్చేసింది. అండ్ సీరియస్గా చెప్పాలంటే ఇంతవరకు నా వీడియోస్ చూసి సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు నేను ఫస్ట్ పేమెంట్ని తెప్పించుకోగలిగాను అనమాట. నాకు తెలిసి ఒక 10-20 మంది ఉంటారు. నేను ఏ వీడియో పెట్టినా అది ఎంత చెత్త వీడియో అయినా కూడా ఖచ్చితంగా చూసేవాళ్ళు ఒక 10-20 మంది ఉంటారనమాట. సో ఇలా అండ్ కొంతమంది అయితే మీరు మంచి మంచి కామెంట్స్ పెడుతూ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారనమాట. అండ్ రీసెంట్గా కూడా చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. ఇంకా అవన్నీ చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది నిజంగానే. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే నాకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది. నిజంగానే యూట్యూబ్లో ఇంత త్వరగా పేమెంట్ వస్తుంది అని అస్సలు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ఇంకా వచ్చేసిందనమాట ఫస్ట్ పేమెంట్. ఇంకా ఎంత వచ్చింది ఏంటి అన్నవన్నీ కూడా నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. అండ్ ఇంకా ఆ ప్రాసెస్ గురించి ఒకసారి మాట్లాడేసుకుందాము. ఎవరన్నా కూడా అండ్ నాలాగా మీరు కూడా ఎవరన్నా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే సో వెంటనే స్టార్ట్ చేసేసేయండి. ఒక్కరి గురించి అస్సలు ఆలోచించకండి ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేయరు ఎప్పుడు కూడా. ఎప్పుడన్నా నీకు డబ్బు అవసరం అయింది అనే ఇంకేదైనా హెల్ప్ కావాలి అనేసి అనుకున్న టైంలో వాళ్ళు వచ్చి ఎవరు కూడా నీకు ఏం హెల్ప్ చేయరు కదా. సో అందుకే నీ కాన్ఫిడెంట్తో నువ్వు ముందుకు వెళ్ళాలి అనేసి అన్నది మాత్రమే నేను కూడా మైండ్లో పెట్టుకుని ఉంటాను. ఇంకా అందుకే అనమాట ఎవరు ఎన్ని చెప్పినా కూడా ముందు భయము సిగ్గు ఇలాంటివన్నీ వదిలేసి పక్కన పెట్టేసి సో షూట్ చేసుకుంటూ ఇలా వ్లాగ్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తాము, రిలేటివ్స్ హౌస్కి వెళ్తాము, మనం వ్లాగ్ షూట్ చేస్తూ ఉంటామన్నమాట. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా, ఏదో షూట్ చేసుకుంటూ ఉండే ఏదో తీసుకుంటూ ఉంటుంది ఎప్పుడు అనేసి అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అలా నన్ను కూడా చాలా మంది మాట్లాడారనమాట. ఎప్పుడు ఆ వీడియోసేనా ఎప్పుడు ఫొటోసేనా అనేసి అన్నట్టుగా అంటూ ఉంటారు. బట్ వాళ్ళకి తెలియదు కదా మనం చేస్తున్న వర్క్ ఏంటి అనేసి అన్నది. ఇంకా అందుకనేసనే ఎవరున్నా పర్వాలేదు అస్సలు పట్టించుకోకండి. నీకు ఎలా తీయాలి వీడియో, ఎలా నీకు దానికి ఏం చెప్పాలి అనేసి అన్నట్టుగా నీ మైండ్లో ఉంటుంది. సో దాన్ని బట్టి నువ్వు తీసుకుంటూ ఉంటావు. కొందరు అంటారు ఇది కూడా తీయాలా అది కూడా తీయాలా అనేసి అంటూ ఉంటారు. బట్ అవి ఏమీ పట్టించుకోవద్దు. నీకు నచ్చినట్లు నువ్వు తీసుకో, హ్యాపీగా ఉండంతే. అండ్ ఫస్ట్ ఛానల్ అయితే ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి 4000 వాచ్ టైమ్ అవర్స్ రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాతే మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము. అలా కాకుండా ఇప్పుడు కొన్ని చేంజ్ చేసింది అనమాట యూట్యూబ్. ఓన్లీ ఒక 500 సబ్స్క్రైబర్స్ వచ్చి 3000 వాచ్ అవర్స్ వచ్చినా కూడా సరిపోతుంది. సో మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ విషయానికి వస్తే ఎప్పుడు మానిటైజేషన్ జరిగింది, ఎలా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది అనేసి అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఫాస్ట్గానే వచ్చేసారు. ఆ తర్వాత ఇంకా వాచ్ అవర్స్కి వస్తే నాకు లాంగ్ టైంకి రాలేదన్నమాట. 4000 అవర్స్ 3000 అవర్స్ అయితే అస్సలు కంప్లీట్ అవ్వలేదు. షార్ట్స్ ఉన్న టైమింగ్ ఉంటుంది కదా, అది కంప్లీట్ అయిపోయింది నాకు. ఇంకా మీకు తెలిసిందే, నా వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చేయండి. అందులో ఒక వీడియో వైరల్ అవ్వడం వల్ల సో నాకు షార్ట్స్కి కొంచెం బాగా రీచ్ వచ్చేసింది అనమాట. ఇంకా దానివల్ల సో కొంచెం గ్రోప్ అయింది. ఇంకా దానివల్ల మానిటైజేషన్ అనేది నాకు ఎలిజిబుల్ వచ్చింది. ఇంకా అప్లై చేసుకుని నాకు తెలిసి 5 or 6 months అవుతుంది. అలా అని మానిటైజేషన్ అయిపోయిన వెంటనే ఎవరికి కూడా మనీ వచ్చేసేయదు. అండ్ ఇంకొకటి ఏమంటే ఏదో లైక్స్ తర్వాత షేర్స్ ఇట్లాంటి వాటికంతా కూడా మనీ రావడం అనేది అస్సలు జరగదు. ఓన్లీ బేస్డ్ ఆన్ వ్యూస్ తర్వాత యాడ్స్ అంతా కూడా ప్లే అవుతూ ఉంటుంది కదా, ఇంకా అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటుంది యూట్యూబ్. సో వాటి ద్వారా ఇంకా మనీ అనేది గ్రోత్ వస్తుంది. ఇంకా మనకైతే డాలర్స్లో చూపిస్తూ ఉంటుంది కదా,
అండ్ $1 $2 రావాలంటేనే ఎంత కష్టపడాలంటే, ఇప్పుడు ఒక లాంగ్ వీడియోకి 200 వ్యూస్ వస్తే కూడా ఆడ $1 పెరిగింటుంది అంతే. ఇంకా దానివల్ల సో కొంచెం అప్సెట్ అవుతూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు. ఇంకా ఫస్ట్ పేమెంట్ రావాలంటే ఖచ్చితంగా $100 కంప్లీట్ అయిపోవాలి. $100 రావాలంటే అసలు చెప్పడానికి ఈజీగా ఉంటుంది, కానీ మామూలు విషయం అయితే అస్సలు కాదు. చాలా కష్టపడి చాలా వీడియోస్ చేసి మంచిగా అవి గ్రో అయ్యి మంచిగా ప్లే అయితేనే $100 కంప్లీట్ అవుతుంది. అలా ఇన్ని రోజులు కష్టపడి వీడియోస్ పెట్టినందుకు ఇంకా నాది $100 కంప్లీట్ అయిపోయి దాన్ని దాటిందనమాట. ఇంకా అందుకోసమని నా ఫస్ట్ పేమెంట్ కూడా పడిపోయింది ఆల్రెడీ. నా అకౌంట్లో పడిన తర్వాత మళ్ళీ వీడియో చేద్దాం అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాను, అందుకే లేట్ అయింది. 27th జూన్ పడిందనమాట. ఇంకా అప్పటి నుంచి వీడియో చేయడానికి నాకు కొంచెం టైం లేక అలా పెట్టేశాను. ఇంకా అంతేకాకుండా మనీ కూడా తీసుకొని వచ్చి చూపించి మీకు ఒకసారి చేద్దాము అనేసి అనుకున్నా, బట్ అంత టైం లేదనమాట. అండ్ ఎందుకు అనేది ఇంకా నేను నా నెక్స్ట్ వీడియోస్ పెడతాను చూడండి. ఇంకా నేను వేరే ప్లేస్కి మూవ్ ఆన్ అవుతున్నాను, ఇంకా అందుకని టైం లేక ఏవి చేయలేకపోయాను. ఇంకా ఇది కూడా అప్పటికప్పుడు అనుకొని ఇంకా చేస్తున్నాను వీడియో ఇంకా మీకోసం. అంతేకాకుండా న్యూ బేబీని పెట్టుకొని యూట్యూబ్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము. అందరూ అనుకుంటారు ఏముంది వీడియోస్ అట్లా తీసేసి ఇట్లా పోస్ట్ చేయడమే కదా అనుకుంటారు, బట్ ఎడిటింగ్, థంబ్నెయిల్, వాయిస్ ఓవర్ ఇలాంటివన్నీ చేయాలంటే బాబుని కొంచెం చూసుకుంటూ ఇంకెవరన్నా ఇంట్లో వాళ్ళు చూసుకునే టైంలో గ్యాప్ వస్తుంది కదా, ఇంకా బాబు పట్టుకున్నప్పుడు ఇలాంటి టైమ్స్లో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా షెడ్యూల్ చేసుకుంటూ వస్తామన్నమాట. ఇంకా అలా చేయడం వల్ల కొంచెం ఇంకా అలా ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే, మనం ఇలా యూట్యూబ్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మన మ్యారీడ్ ఉమెన్ కాబట్టి హస్బెండ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా నాకైతే వాళ్ళ సపోర్ట్ ఫుల్గా ఉంది. ఇంకా అందుకనేసనే ఇంతవరకు వీడియోస్ చేయగలిగాను, ఇంకా కూడా చేస్తూనే ఉంటాను. సో ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది అంటే కూడా అది చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది కదా అనేసి అని చెప్పి దాంతో ఏం చేస్తాను నేను అనేసి అనేది కూడా నా నెక్స్ట్ వీడియోస్లో మీరు చూడొచ్చు. సో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అండ్ మీ అందరి సపోర్ట్ ఇంకా ఇలాగే ఉంటే నేను ఇలాంటి పేమెంట్స్ ఇంకా ఎన్నెన్నో తీసుకోగలను అనమాట. ఇంత కొంచెం తీసుకున్న కాడి నుంచి ఇంత చాలా తీసుకునే దాకా కూడా వెళ్ళొచ్చు. సో మీ అందరి సపోర్ట్ వల్ల మాత్రమే అది అవుతుంది. సో మీరందరూ ఇలాగే నా వీడియోస్ చూస్తూ వాటిని షేర్ చేస్తూ ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా అంతే చాలన్నమాట. ఇంకొకటి ఏమంటే, కొంతమంది కామెంట్స్ పెడతారు అసలు ఆసమ్ అనమాట, ఇది చూస్తే అబ్బా చాలా ఇంకా అనేసి అనిపిస్తుంది, అంత మంచిగా పెడుతూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ పేరు పేరున. ఇంకా పేమెంట్ డీటెయిల్స్ తర్వాత ఇంకేదైనా ఈ ప్రాసెస్ మధ్యలో జరిగే ప్రాసెస్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తర్వాత ఏమన్నా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి కూడా ఆన్సర్ చేస్తాను. ఒకవేళ అలాగే కామెంట్ చేయలేకపోయినా కూడా ఏదైనా షార్ట్ వీడియో పెట్టడం ఎలాగో అలాగా ఏదో ఒక విధంగా మీకు రిప్లై అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను. అండ్ ఇప్పటి వరకు కూడా ఎవరు కామెంట్స్ పెట్టినా కూడా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇప్పుడు కొన్ని వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇస్తారు తర్వాత ఇయ్యరు అట్లా అనేసి అని అస్సలు అనుకోవద్దండి. ఇప్పుడు ఇస్తాం ఖచ్చితంగా, చాలా కామెంట్స్ వచ్చే టైం వరకు కూడా ఇస్తాం అనమాట. ఇంకా ఎక్కువ ఏం చెప్పలేకున్నాను, మరి మీకు కూడా బోరింగ్ అట్లా అవద్దు. సో అందుకనేసనే ఇంకా ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ ముఖ్యంగా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఇంకేం చెప్పలేను అనమాట. ఇంకా మీరే నాకు ఇంకా ఏమైనా కూడా ఇంకా ఇలాంటి పేమెంట్స్ అన్నీ కూడా నాకు చాలా చాలా వచ్చేయాలి అనేసి అని కూడా నాకు విష్ చేయండి. అంటే ఎవరికన్నా ఉంటుంది కదండి, ఎవరికి ఉండదు ఆశ చెప్పండి. అంటే మనకి మంచిగా పేమెంట్ రావాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి, మనకు నచ్చిన వర్క్స్ మనం చేయాలి, ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మనకు నచ్చినట్లు మన వాళ్ళకి అంతా మంచిగా హెల్ప్ చేయొచ్చు అనేసి అన్నట్టుగా ఉంటుందన్నమాట మనసులో. ఇంకా నాకు కూడా అలాగే ఉంటుంది. ఇంకా అందుకనేసనే అండ్ అంతేకాకుండా మెయిన్ ఒక్కటే ఉంది నాకు మైండ్లో అయితే ఎప్పటి నుంచో కూడా. సో ఎంతమంది పూర్ పీపుల్ ఉంటారు, అసలు ఫుడ్ సరిగ్గా మనం 3 సార్లు 4 సార్లు తిని కూడా వేస్ట్ చేస్తూ ఉంటాం, పడేస్తూ ఉంటాము. అట్లా చేసిన ప్రతిసారి అసలు ఒక్కసారి 2 టైమ్స్ కూడా తినని వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేసి అన్నట్టుగా
ఆలోచిస్తూ ఉంటానన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం అప్పుడప్పుడు, ఇంకా రోడ్లో అలా ఉంటారు కదా వాళ్ళకి. సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట నా మైండ్లో. ఇంకా అంతే, పెద్ద పెద్దవి ఏం లేదు. ఇంకా అలాంటివన్నీ చేయాలి అనేసి అని అనుకుంటూ ఉన్నాను. సో ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే జరుగుతుంది అని నాకు తెలుసు. ఇంకా నా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ మంచి మంచి కామెంట్స్ నిజంగానే భలే హ్యాపీగా అనిపిస్తాయి అన్నమాట, ట్రూగా అనిపిస్తాయి నిజంగానే. సో చూసారు కదా, ఇంకా ఇలా నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది అనే విషయం మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనేసి అని అనిపించింది. ఇంకా అందుకనేసి అని అనమాట ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా లెంత్ ఎక్కువ లేకుండా ఇలా షార్ట్గా ఫినిష్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేద్దాము. ఇంకా తర్వాత నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకా నేను వేరే ప్లేస్కి మూవ్ ఆన్ అవుతున్నాను అనమాట, మా ఫ్యామిలీ మొత్తం. అది ఎక్కడికి, ఏంటి, అసలు ఎందుకు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్. అండ్ నా నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టాటా, బాయ్ బాయ్.